హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, మరి కొంతమంది నేను చూసినట్లయితే నేను మాట్లాడుతున్నప్పుడు కానీ నవ్వుతున్నప్పుడు కానీ మీ పళ్ళు చాలా అందంగా ఉన్నాయి అనేసి డిస్కషన్ అనేది వస్తూ ఉంటుంది. సో మరి అసలు అందమైన పళ్ళు అంటే ఏంటి? అసలు అందమైన పళ్ళు, బ్యూటీ టీత్ అంటే ఏంటో మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి డాక్టర్ గారు. అందమైన పళ్ళు అంటే ఇప్పుడు టీత్ అనేవి ఇట్లా ఉంటాయి. ఇప్పుడు చూడండి, పళ్ళు పై వరుస ఇట్లా ఇట్లా ఉంటాయి, దాని కింద వరుస ఇట్లా ఉంటాయి. ఇవి ఈ విధంగా ఉండి తెల్లగా ఉండి నవ్వితే ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఈ కెనైన్ నుంచి కెనైన్, అట్లాగే కొంతమంది అది ఇప్పుడు లిమిటెడ్ లాఫ్ అంటే మనం నవ్వినప్పుడు ఈ కెనైన్ నుంచి కెనైన్ వరకు పళ్ళు కనపడాలి. పళ్ళు కనపడితే అది స్మైల్ లైన్ అంటారు. ఇప్పుడు లాఫ్, ఇప్పుడు లాఫ్ అన్నప్పుడు ఇట్లా నోరు అవిలించి మనం అంటే నోరు తెరిచి మనం నవ్వుతాం. నవ్వినప్పుడు ఇప్పుడు ఈ మోలారు వరకు టీత్ కనబడతాయి. ఈ విధంగా ఈ లాఫ్కి స్మైల్కి చిన్న తేడా ఉందన్నమాట. ఈ తేడాకి ఇప్పుడు వాళ్ళు పలువరుస సరిగ్గా ఉండి వాళ్ళు స్మైల్ చేసిన లేకపోతే లాఫ్ చేసిన నవ్విన వాళ్ళ పళ్ళు ఈ విధంగా కనపడితే అది మంచి బ్యూటీ టీత్ అని మనం సంబోధించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా ఏమి నవ్వినా వాళ్ళ పళ్ళు అందంగా ఉంటాయి. వాళ్ళ మాటలు కూడా మంచి స్పష్టంగా రావటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టీత్ ఈ పలు వరుస ఎట్లా ఉంది, తర్వాత దాని రంగు ఎట్లా ఉంది, తర్వాత మనం నవ్వితే అంటే మనం స్మైల్ ఇస్తే ఈ స్మైల్ లైన్ కెనైన్ నుంచి కెనైన్ వరకు కనిపిస్తుందా, లేకపోతే మనం ఇప్పుడు బాగా నవ్వినప్పుడు నోరు తెరిచి నవ్వినప్పుడు ఈ మోలార్ వరకు ఫస్ట్ మోలార్ వరకు టీత్ కనిపిస్తున్నాయా అనేది మనం గమనించాలి. ఈ విధంగా గమనించినట్లయితే మనకి మన పళ్ళు ఎంతవరకు అందంగా ఉన్నాయి అన్న విషయం మనకు తెలుస్తుంది.